దానికి సంబంధించి దీంట్లో కూడా ఇండియా కూటమిలో ఐఎన్డీఏ కూటమిలో కూడా ఆగాని మంటలు అనేటువంటిది ఉంటుంది. అఖిలేష్ కూడా ఒక అల్టిమేటం ఇచ్చిండు, యూపీలో కేవలం మేము 11 సీట్లు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ, ఆ 11 సీట్లని అడ్జస్ట్ అవ్వాలి, ఒకవేళ గెలిచే వాళ్ళు ఉంటే అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లా చూస్తుంది అఖిలేష్ పార్టీ అనేటువంటిది సమాజ్వాదీ పార్టీ అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. సమాజ్వాదీ పార్టీ మేము 11 సీట్లు ఇస్తాం, నిజంగా కాంగ్రెస్ కు గెలిచేటువంటి అభ్యర్థుల నుండి ఇంకో కొన్ని ఇస్తాం అనేటువంటిది ఒక వ్యంగ్యంగా ఒక మాట మాట్లాడారు. దీంతో సమాజ్వాదీ పార్టీ కూడా పోటీ చేస్తుందా లేదనేటువంటిది అంశం చూడాలి. ఇక డిఎంకే కూడా తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కలిసి ఉంది, కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఎక్కువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు. డిఎంకే కూడా మిత్రపక్షం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. సుదీర్ఘ చరిత్ర అతిపెద్ద కేడర్ ఉన్న పార్టీ అయినప్పటికీ ఆ పార్టీ సత్వ కోల్పోయిందని మంత్రి రాజా కన్నప్పను కూడా అన్నారు. అంటే తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఇక కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ స్వయంగా రాహుల్ గాంధీ పోటీ చేసేటువంటి వయనాడులో కూడా మేము మద్దతు తెలిపాము, అక్కడ కమ్యూనిస్టుకు బలం ఉన్నది, కమ్యూనిస్టులు అక్కడ పోటీ చేయకపోతే మా క్యాడర్ లాస్ అవుతుంది అనేటువంటి మాట చెబుతూ రాహుల్ గాంధీకే అల్టిమేటం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. ఇక బెంగాల్లో అప్పటికే మమతా బెనర్జీ మేము కాంగ్రెస్కి ఇవ్వము అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్కు ఇవ్వాల్సినటువంటి లేదు, మేము ఒంటరిగా పోటీ చేస్తామని వాళ్ళు చెప్పేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేసింది. దీంతో ఎన్నికల ముందు కీలకమైనటువంటి సమయంలో ఆ పార్టీ మాత్రం పక్కకు పోయింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు ఏం చేశారో చూడాలి. ఇప్పుడు ఇండి కూటమి ఉంటుందా ఉండదా అనేటువంటిది ఒక మాట చెప్పాలి. ఆ కూటమి కనుక పోతే కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఇంకా బలహీనమైనటువంటిది, ఎందుకంటే ప్రజల్లో బలమైనటువంటి ఎన్డీఏ బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఈ ఇండి కూటమి గెలవగలుగుతుందా లేదనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడి అది కాంగ్రెస్ పార్టీకి ఆ కూటమికి మరింత ఎదురు దెబ్బ తగులుతుంది. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందనుకుంటుందో, కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి రాష్ట్రాలు అనుకుంటుందో, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇది ఇప్పటికే ఉత్తర భారతంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఒక క్లీన్ స్వీప్ దిశగా వెళ్తున్నారనేటువంటిది వస్తున్న నేపథ్యంలో ఇది మాత్రం ఎవరికి వాళ్ళు అంటే ఎక్కడైతే బీజేపీ బెంగాల్లో పాగా వేస్తుందో, గతంలో 20 సీట్లు గెలిచింది, మళ్ళీ ఎక్కడ లోక్సభలో నరేంద్ర మోడీ పేరుతో ఎక్కువ సీట్లు గెలుస్తుందో, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు సీట్లు ఇస్తే గెలిచి 1-2 అవకాశం ఉంటే సమాజ్వాదీ పార్టీ, ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. బీహార్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి వెళ్తే ఓటమిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే జేడీయూకు సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్ పొత్తుతోటే ఇక్కడ ఉంటే కనుక మేము మా సొంతంగా బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది, మేము కాంగ్రెస్తో పొత్తుంటే బీహార్లో గెలిచేటువంటి పరిస్థితి లేదని ఇప్పటికే జేడీయూకు సంబంధించినటువంటి ఎంపీలు అల్టిమేటం ఇచ్చినటువంటి నేపథ్యంలో పార్టీల మధ్య చీలికలు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. కీలకమైనటువంటి సందర్భంలో లోక్సభలో ఎన్నికల ముందు ఇండి కూటమి బొక్క బోర్లా పడినట్టుగా మనం చెప్పుకోవచ్చు.